రక్షకుడైన యేసు నామములో మీ అందరికీ వందనములు. యేసుక్రీస్తు ప్రభు సర్వ మానవాళి పాపముల కొరకు శిలువపై మరణిస్తూ 7 మార్కులు పెట్టారు. ఆ 7 మాటల్లో ఈరోజు నేను 7వ మాట చెప్తున్నాను. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం చదువుతున్నాను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఆయన ఇలాగూ చెప్పి ప్రాణాలు విడిచింది. ఇది సిలువలో పలికిన చివరి మాట. ఈ మాటకు ముందు ఆయన గొప్ప శబ్దముతో కేకవేసినట్టు మనం చూస్తున్నాము. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనగా ఆయనంతటా ఆయనే దేవుడికి ఆత్మను అప్పగించుకున్నారు. ఎవరి వలన ఆయన ప్రాణం ఎవరు తీయలేదు. ఈ మాటలు ప్రభు యేసుక్రీస్తు తండ్రితో చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు మన కొరకు సిలువలో రక్తం కార్చి మన పాపముల కొరకు ఆయన మన కోసం మరణించారు. కాబట్టి ఆయన చనిపోయారని బాధపడిన అవసరం లేదు. కానీ ఆయన ఎందుకోసం చనిపోయారో ఆలోచించి ఆయన కొరకు మారుమనస్సు పొంది ఆయన కొరకు బ్రతకాలి. ఈ 7 మాటలు ప్రార్థనతోనే ఆరంభమయ్యి ప్రార్థనతోనే ముగించబడినాయి. మన జీవితం కూడా ప్రార్థనతోనే ప్రారంభించాలి, ప్రార్థనతోనే ముగించాలి. మరి మనం చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గురించి మొదలుచు, యేసు ప్రభువా, నా ఆత్మను తెచ్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అప్పుడు అతడు మోకాళ్ళని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపమని గొప్ప శబ్దంతో పలికింది. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని సావునకు సమ్మతించాడు. యేసుక్రీస్తు వారే కాదు, స్టెఫెను రాళ్ళతో హింసించినప్పుడు కూడా ఆయన కూడా తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నారు. మరియు కీర్తనలు 31:5, యేసుక్రీస్తు వారు పలికిన ఈ 7వ మాట దావీదు కాలంలో దావీదు గారు ప్రవచించారు. ఇక్కడ యేసుక్రీస్తు పలికిన 7 మాటలు కూడా 7 మాటలు కూడా వాక్యంలో ఫస్టే ప్రవచించినట్టు ఉన్నాయి. యేసుక్రీస్తు పలికిన 7వ మాట మనకి ఏం చెప్తుందంటే, మనము మరణించిన తర్వాత మన ఆత్మ అనేది దేవుని దగ్గరికే వెళ్తుంది. అంతిమ కాలంలో కూడా నా ఆత్మ నీకు అప్పగించుకొనుచున్నాను అని ధైర్యంగా చెప్పగల స్థితిలో ఈరోజు మనం ఉన్నాము కదా. మన ఆత్మ దయచేసిన ఆ దేవుని దగ్గరికే వెళ్ళాలి, కానీ నిత్య నరకానికి వెళ్ళకూడదు. అందుకు మనము ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉండాలని మనము మన పరలోక రాజ్యానికి వెళ్తాము. మరణించిన తర్వాత మన ఆత్మ పరిస్థితి ఏమిటి ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఆమె ఈ చిన్న వాక్యం దేవుడు దీవించండి. హల్లెలూయా. కారుణ్య వెరీ గుడ్. చక్కగా నిలబడి దేవుడి మాటలు తెలియజేస్తుంది. అందుని బట్టి దేవుడు నేను క్షమిస్తున్నాను. దేవుడు నేను దీవించును గాక, ఇంకా మిమ్మల్ని బలపరచును గాక. చివరి మాట ఏం మాట అండి? తండ్రి, నా చేతికి నీ ఆత్మను అప్పగించున్నానని చెప్పేసి దేవుడు చివరి మాట పలికాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా,
క్రైస్తవ క్రమము, విశ్వాస క్రమం ఏంటంటే మనము సమస్త విషయాల్లో దేవునికి అప్పచెప్పుకుంటా ఉన్నారు. అదే పౌలు గారు అంటారు, సజీవ యాగంగా మీ దేహము శరీరము దేవునికి సమర్పించుకోమంటారు. యూదులకు ఒక నిబంధన ఉంటుంది, అంటే వాళ్ళకు ఒక క్రమం ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు నిద్రపోయేటప్పుడు ఈ ప్రార్థన చేసుకుంటారు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నిద్రలో పోయామనుకోండి దేవుడి చెంతకి వెళ్ళాలని వాళ్ళ యొక్క ఆచారం. యేసుక్రీస్తు కూడా యూదుల్లోనే పుట్టాడు కాబట్టి ఆయన కూడా ఏం చేశాడంటే చెప్తుందో, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఆత్మను దేవుడికి అప్పచెప్పేసాడు అన్నమాట. మనమేం అప్పచెప్పుకోవాలి ఈరోజు అర్థం చేసుకోండి. ఈ మాట బట్టి మనమేం నేర్చుకోవాలి, మనం దేవునికి ఏమి అప్పచెప్పుకోవాలి అనేది కావాలి. అవునా కాదు? ప్రభు ఆ మాట చేసేటైతే ఆ చేసిన మాట చెప్పుకోవడం వల్ల మనకేంటి ప్రయోజనం? ఆ మాటను అనుసరించాలి కదా మనము. అందుకని మనం ఏం చేయలేదు. ఒక మాట విషయం చూడండి, ఇప్పుడు దేవుడికి పెట్టారా గలతీయులకు రాసిన పత్రిక 2:20 చక్కని మాట ఉంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 2:20 మాట చదవము ఒకసారి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. పౌలు గారు చక్కని మాట ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఏమప్పు చెప్పుకున్నాడు ఈయన పౌలు గారు? తన జీవితాన్నే అప్పచెప్పుకున్నాడు. ఏమని? బ్రతికితే క్రీస్తు, సావైతే లాభం. ఇక నాకేం అవసరం లేదయ్యా, ఈ లోకంలో నేనేదో చేయాలని నాకు ఆశ లేదు, ఏదో సంపాదించాలని ఆశ లేదు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, చనిపోతే క్రీస్తు కొరకు చనిపోతాను అన్నమాట. ఈ రోజున మన దేహాన్ని, మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకునే వారిగా ఉన్నాము, అప్పచెప్పుకునే వారిగా ఉన్నాము. లేదో ఆత్మపరిశీలి క్లియర్గా చెప్పాడు, నా కొరకు మరణించి నా కొరకు రక్తం పెట్టినటువంటి క్రీస్తు కొరకు నేను సమర్పించుకుంటున్నాను. మరి ఈ రోజున ఈ మాటను మనం ధ్యానం చేస్తున్నప్పుడు మనం ఏమి సమర్పించుకుంటాం, దేవుడికి ఏం అప్పచెప్పుకుంటాం? భక్తి జీవితంలో ఒక్కసారి ఆత్మ పరిశీలించు. తర్వాత ఒక మాట చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 కూడా చక్కని మాట ఉంటుంది చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2:23 కూడా బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చేవాడికి. ఇది ఈ మాదిరికరమైన జీవితాన్ని మనం అప్పచెప్పుకోవాలి. మనం ఎవరైనా దూషించినా మనం ఏం చేయకూడదు చెప్పండి? దూషించకూడదు. మనం ఎవరైనా ఇబ్బంది పెట్టినా వారిని మనము ఇబ్బంది పెట్టకూడదు. ఇలాంటి జీవితాన్ని మనం దేవుడికి అప్పచెప్పుకోవాలి. అయ్యా నీ వల్లే నేను కూడా నన్ను ఎవరైనా అవమానపరిచినా, దూషించినా, ఇబ్బంది పెట్టినా నేను మాత్రం వాళ్ళు ఏమన్నయ్యా నా భక్తిని నిరూపించుకుంటాను, నా భక్తిని యథార్థంగా కాపాడుకుంటాను, నేను పరిశుద్ధంగా జీవిస్తాను. ఇది మనం అలవాటు చేసుకోవాలి. దీని కొరకు మనం అప్పచెప్పుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా నా మాట? ఆయన తన ఆత్మను అప్పచెప్పుకోలేదు. ఎందుకని? ఆ ఆత్మ ఎంతో పరిశుద్ధమైనది. అన్ని విషయాలు పరిశుద్ధంగా జీవించాడు పరిశుద్ధుడైన క్రీస్తు. అవమానపడ్డాడు, ఎవరు అవమానించలేదు. శ్రమ పడ్డారు, ఎవరు శ్రమ పెట్టలేదు. దూషించబడ్డారు, ఎవరు దూషించలేదు. అన్ని విషయాల్లో మంచిగా జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ఎక్కడ ఏ మాత్రం కూడా సాధారణ అవకాశము. ఆ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన ఎవరిని దూషించకుండా మన భక్తిని కాపాడుకుంటూ ఆయన్ని వెంబడించాలి. అదే ఆయన అప్పచెప్పుకోవటం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చూసినట్లయితే దేవునికి బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 చక్కని మాట ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:27 ఆ మాట అమ్మా, మీరును సంఘమును ప్రేమించి అది కళంకమైనను
ముడత అయినను అటుది మరి ఏదైనా అటుది లేక ఏదైనా లేక పరిశుద్ధమైనది పరిశుద్ధమైనదిగా గాను నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగాను దాన్ని నిలవబెట్టుకుంటగా వాక్యముతో ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు మనం పరిశుద్ధపరచడానికి తను మరి మనం పరిశుద్ధంగా జీవించి మనల్ని ఆయన అప్పు చెప్పుకోవాలి. ఆమె మనం పరిశుద్ధపరచడానికి ఆయన అప్పు చెప్పుకున్నాడు. మరి మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచబడిన మనము పరిశుద్ధంగా జీవించాలి. ముడత లేకుండా, మచ్చ లేకుండా, కలంపం లేకుండా, అది ఏదైనా మరి లేకుండా మనం ఏం చేయాలట? పరిశుద్ధంగా ఉండాలి. మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, ప్రవర్తన కూడా పరిశుద్ధంగా ఉండాలి, ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి, అలవాట్లు పరిశుద్ధంగా ఉండాలి, క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, చూపులు పరిశుద్ధంగా ఉండాలి. ఇలా చేసి దేవుడికి మనం అప్పు చెప్పుకోవాలి. వాస్తు రాయబడిదంటే ఏదో ఊర చదువుకోవటానికి కాదు, మనకు అప్లై చేసుకోవాలి. ఆమె ఏం చేయాలంటది? మనము అప్లై చేసుకోవాలి. నిజంగా దేవుడు అంత ధైర్యం ఎందుకు చెప్తాడు? పరిశుద్ధంగా ఉన్నాడు కానీ నా ఆత్మని చేతికి అప్పు చెబుతున్నా అంటాడు. ఈ రోజున ప్రభు చనికడానికి వెంటనే చేయమంటాం. చెప్పండమ్మా, అయ్యా ఇంకో 2 రోజులు పరిశుద్ధంగా జీవించాలి, అయ్యా కొన్ని బలహీనతలు ఉండాలి నాలని చెప్తావా? బీ రెడీ. ఎలా ఉండాలంట? ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడాలి. ఆమె అందుకనే ఆయన తండ్రి ఈ చేతికి నా ఆత్మను అప్పగించున్నాము. ఆ ధైర్యం నీళ్ళు నాలో మనలో ఉందా? ఇప్పుడు ఒకసారి పరిశుద్ధంగా జీవించగలిగితే, నీతిగా జీవించగలిగితే, యథార్థంగా జీవించగలిగితే చావు ఇప్పుడు వచ్చిన స్వాగతిస్తావు. ఆమె అదేనా కదా? చావు ఎప్పుడు వచ్చినా స్వాగతిస్తాను. ఎవరైనా 2 విషయాలు తీసుకొచ్చి ఎక్కడ నంబర్ చంపేస్తాను, బయటికి వెళ్తే వదిలిపెడతామని అంటున్నాను. చెప్పండి. ఏ భర్తయుడు బతుకుంటే పట్టాన్ని నమ్ముకునైనా అంతేనమ్మా, మనం బతుకుంటే పట్టాన్ని నమ్ముకుని బతుకుతాను, బయటికి వెళ్తే బతికిపోతా, లోపల చచ్చిపోతా. అయ్యా ఎన్నిదా కాసేపు భూమి పోయినట్టు, కాళ్ళు సహకరించకపోయినా కాళ్ళు లేకుండా బయటికి పెరిగాడు. అవునా కదా? మందిరానికి రమ్మంటే ఏం ఆగిరండి, రాత్రి నుంచి ఎందుకో కొద్దిగా బలహీనం పోతుందండి. ఈ 6 రోజులు ఎక్కడ బట్టి అక్కడ తిరిగి వస్తారు, ఎక్కడ బట్టి అక్కడ ఫంక్షన్కి వెళ్ళి వస్తారు. ఇంటికి 2 ఆదివారం ఎక్కడ రావాలంటే వీళ్ళకి ఏమొస్తాయట? కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎలుగు నొప్పులు, కండరాల నొప్పులు, అన్ని నొప్పులు ఇప్పుడే వచ్చేస్తాయి. చిన్నప్పుడు పాట వచ్చే టీవీలో గుర్తుందా? అమృతాంజన మహాస్త్రాన్ని. కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, కండరాల నొప్పి అయినా అన్ని నొప్పులకి ఏది అమృతాంజన మహాస్త్రాన్ని అనేవాడు. ఆ నొప్పులన్నిటికీ, నీ వ్యాధి బాధలన్నిటికీ, నీ సమస్యలన్నిటికీ, నీ అప్పులన్నిటికీ ఒకే ఒక మందు, ఏ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బయట మాత్రం అన్ని చేసుకుని వస్తావు కానీ ఆ రోజు వచ్చేవారికి ప్రయాణాల్లో అన్ని ప్రయాణాలు చక్కగా చేసుకోవచ్చు. ఆదివారం మాత్రం ఒక రోజు మాత్రం మన మంచిగా ఉంటారు. జాగ్రత్త అర్థం చూసుకోండి. ప్రభు ఒక్క దినం మనకి ఇచ్చాడు. ఆ ఒక్క దినాన్ని కూడా మనం ఆయనకి అవకాశం ఇవ్వకపోతే ఆయన మనకి ఎలా అవకాశం ఇస్తాడు? 6 రోజులు చేసుకున్న బాగా 1 రోజు నా దగ్గర రాకపోతే మళ్ళీ ఆయన ఏం చేస్తాడు? ఈ 6 రోజులు చెప్పండి లేక మరి అర్థం చేసుకున్నందుకనే మనల్ని దేవుడికి పరిశుద్ధులుగా అప్పచెప్పుకోవాలి. ఆయన రాబోతున్నాడు మరలా మరలా బోర ఊదేటట్టుకోండి, అప్పుడు సంగం ఎత్తబెడతాది. అవునా కదా? అప్పుడు నువ్వు ఎట్లా ఉండాలి? పరిశుద్ధత నిన్ను కాపాడుకుంటూ, అయ్యా నువ్వు ఇచ్చావు కాబట్టి, నన్ను నా కొరకు రక్తం దాచావు కాబట్టి, నిన్ను గుర్తెరిగి అనేసి పరిశుద్ధంగా జీవిస్తున్నా, ఈ ఆత్మ నీదే. అప్పుడు మధ్యాహ్నానికి మనము ఏర్పడతాం. అది మనం అర్థం చూసుకోవట్లేదు. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాలి. మనం ఏం అప్పు చెప్పుకుంటాం దేవుడికి? యథార్థత అప్పు చెప్పుకున్నామా? పరిశుద్ధత అప్పు చెప్పుకున్నామా? లేకపోతే కీడు చేస్తే ప్రతి కీడు చేసే అనుభవం ఉంటున్నామో లేదో ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రభు మీకు మనం. అందుకని చక్కగా ప్రభు యేసుక్రీస్తు, నేను పరిపూర్ణంగా ఈ లోకంలో జీవించాను, పరిశుద్ధంగా 33 సంవత్సరాలు బ్రతికాను. నేను ఎక్కడ ఎవరిని ఒక మాట అనలేదు, నేను ఎక్కడ పాపని చేయలేదు, నేను ఎక్కడ ఎవరిని పూలనాడలేదు, ఎవరికి ఇబ్బందికరంగా లేను, అసలు ఎవరికి నేను ఆటంకంగా లేను. కాబట్టి నీతిగా ఉన్నాను. నా ఆత్మని నీ స్వాధీనం
ఎందుకని ఎలా అయితే నీతిగా పరిశుద్ధంగా వచ్చాడో దేవుడు యొక్క నుండి అలాగే మరలా పరిశుద్ధంగా తాను అప్పచెప్పుకున్నాడు. క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, రక్షింపబడినటువంటి మనము కూడా చివరి వరకు కూడా, అంటే మనము చనిపోయేంత వరకు కూడా ఆ రక్షణ కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ, నీతిగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, క్రీస్తు వలెనే, క్రీస్తు తండ్రికి ఏ విధంగా తాను అప్పచెప్పుకున్నాడో మనము యేసుక్రీస్తుకు మన ఆత్మలు అలాగే అప్పచెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన వస్తున్నాడు మన కోసం, వస్తానని చెప్పి వెళ్ళాడు మన కోసం. చెప్పాడా లేదా? చెప్పేళ్ళప్పుడు ఏం చేస్తాం? పలానా టైంకి ఎవరన్నా వస్తున్నారు అనుకోండి, మన విజిటర్స్ చుట్టాలు కొట్టాలు వస్తున్నారు, ఏం చేస్తాం మనం? ఆ రోజే చెప్తారు మీరు వాళ్ళ కొత్త సేవ. ఏం చేస్తారు? ఎవరన్నా మన ఇంటికి వస్తారంటే ఏం చేస్తారు? ఆ రోజే తీసి చక్కగా వస్తాము, ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు హృదయాన్ని సిద్ధపరచుకుంటారా? ఆమె ఈ హృదయాన్ని ఏం చేయాలి? మనము సిద్ధపరచుకుంటారా? ఈ హృదయంలో దేవుని వాక్యంతో నింపుకో, ఈ హృదయాన్ని దేవుని శక్తితో నింపుకో, ఈ హృదయాన్ని దేవుని పరిశుద్ధితో నింపుకున్నట్లయితే నువ్వు ధైర్యంగా అంటావు, తీసుకో ప్రభా, ఎప్పుడైనా నా ప్రాణం మీదే. ఆమె అలాంటి అనుభూతి రావాలంటే ఈ క్రీస్తు వలన మనం జీవించాలి. దేవుడు హల్లెలూయా. మనకు అనుగ్రహించును గాక. అధ్యాత్మిక దేవుడు మనం